వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. నిన్న మొన్న చేసిన వీడియోలకైతే మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇచ్చేదిలా. అదే నిన్న చేసిన వీడియో కూడా మంచి లైకులు కొట్టిరు, మంచి కామెంట్స్ పెట్టిరు. పెళ్ళం ఉన్నాక వేరే పెళ్ళాన్ని ఎంచుకుంటే ఎట్లయితుంటది కదా. ఇక మనల్ని ఎక్కడి నుంచో కామెంట్ చేస్తారు కాబట్టి అది సిరీస్ లాగా తీసుకొచ్చినాము. పార్ట్ 13, 14 అయిపోయింది. ఈ రోజు పార్ట్ 15 చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. చాలా మంది అంటారు వీడియో లెంతీగా పెంచండి పెంటక, చాలా ఇంట్రెస్ట్ ఉంది సిరీస్ అని చెప్తారు. వీడియో చాలా లెంత్ పెంచడానికి కొంచెం టైం లేదండి. ఇంకా మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, పిల్లల్ని చూసుకోవడం అది ఇది. మా బాధ మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అగురులా ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నా బెల్ సింబల్ వచ్చితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. అవుగాని మేము ఎన్ని వీడియోలు ఎన్ని కొత్త కొత్త కంటెంట్ తీసుకొచ్చినా కూడా దానికి ఎవ్వరు సపోర్ట్ చేస్తలేదు. కానీ ఈ సిరీస్కి అయితే చాలా సపోర్ట్ చేస్తారు. పెళ్ళం ఉన్నాక వేరే పెళ్ళాన్ని ఎంచుకుంటే అనే సిరీస్ ఫస్ట్ పార్ట్ నుంచి పార్ట్ 14 వరకు మస్తు సపోర్ట్ చేసారు. ఈరోజు పార్ట్ 15 మీకోసం తీసుకొచ్చినాము. అంటే మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అట్లాంటి వీడియోస్ కంటిన్యూషన్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. సరే సరే లేచిపోకుండా వీడియో చూద్దురా. ఏముందక్క చెయ్య, ఏం లేదు, టిక్కులు చూసుకుంటా కూర్చున్నా. ఏమైంది గుర్తొచ్చినావు? ఏం లేదు మమ్మీ, నీ మగడు చాలా కథలు పడుతున్నట్టుండు. ఇంకా మాండవేరా పొరడు దాన్ని మర్చిపోతాయినట్టుండు. అడు దాన్ని నిన్నడు మర్చిపోవాలి, అది ఆ నిన్నడు మర్చిపోవాలి, తింటాక అది దాని పని చెప్పి చెప్పి నానూరే పోతుంది. అవి మామూలు ఇట్లా చెప్పిపోయినాక కూడా సిగ్గు కాకుండా ఎట్లా ఆరు బాబు ఇట్లా తిరుగుతుంది చూడు. పొద్దుగల పోయింది ఇంకా రాలేదు. ఏమయ్యా వస్తలేదని ఫోన్ చేస్తే సూయంగా బిజీ బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతుంది, ఇంకొకరితో మాట్లాడేది, దాంతోనే మాట్లాడుకుంటూ కూర్చున్నట్టు గంటల ప్రమాణము. మరొకరితో మాట్లాడుతున్నారు అని ఇచ్చింది ఫోన్లా. లాస్ట్కి ఒక 10-11 సార్లకు వేస్తే ఎత్తి వస్తున్నా జర టైం పడితే నేను బిజీగా ఉన్నా అని ఫోన్ పెట్టేసింది. ఏం చెప్పాలి చెప్పుకుంటాక ఇంత తెచ్చిన సిగ్గు రానట్టుంది మా ఊరికి. చెల్లెయ్యడు సాక్ష్యం ఉన్నట్టుంగా గుడ్డ కలిసినట్టు మారదు అన్నట్టు. మాకు ఇంతగానం తిట్టినా ఇంతగానం ఊర్లో బయలమైనా కూడా సిగ్గు లేకుండా ఒకరికొకరు కలుసుకుంటారు, ఒకరికొకరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. మరి ఏమనిపిస్తుంది ఆ చెల్లె వాళ్ళకు? దానికి సిగ్గు శరం ఏం పెట్టలేదు అక్క. దేవుడు సిగ్గు శరం మానవత్వం ఏం లేకుండా అది బడిదేగిచ్చింది. దేనికైనా ధైర్యంగా పోతుంది అక్క. మన లెక్క కాదు, అది పాడయ్యి ఏడబుట్టిందో ఏడవేయిందో కానీ దానికి వచ్చిన కథలు, దానికి వచ్చిన బట్టవాది మాటలు ఎవరికి రావక్క. నేను ఏడజులే దానసుంటి దాన్ని ఇంత తిట్టినా కొట్టినా కూడా సిగ్గు కాకుండా మళ్ళా అది తవ్వకుంటూ పోతుందంటే ఎంత ధైర్యం ఉండొచ్చు చెప్పడానికి. సిగ్గు కట్టిన దానికి ఏమనంటే కష్టం కానీ ఈ ఊరిష్పెట్టి వెళ్ళిపోరే అంటేనేమో వెళ్తలేరు. దాని మొగం చూస్తే బాగా అనిపిస్తుంది. పాపం అని తాగబోతుంది చేసింది. ఇక దీని ఎన్ని మాటలన్నా దీనికి సిగ్గు లేదు, సిగ్గు కట్టింది. ఇక మేము పోదామంటే ఈ సిగ్గు కట్టినోడు రాడు, ఈ ఊరిసి రాడు, దాన్ని ఇచ్చి రాడు. ఏం చేయాలక్క? నేనే ఇల్లు పిల్లల్ని అందరిని ఇచ్చిపెట్టి మా అమ్మగారింటికి పోదునా? ఏ ఊకోవే, నువ్వు వెళ్ళిపోతావే? ఆడంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఇట్లా కట్టినే ఉండరాదు. దానికి భయపడుకుంటే మీ అమ్మగారింటికి పోతా అంటే నీ సంసారం యాగమవుతుంది. నీ పిల్లలకు తిండి ఎట్లా? నీ పిల్లలకు రోజు బడి పంపించేటోళ్ళు ఎవరు, వండేటోళ్ళు ఎవరు? ఇక మీ అత్తన ఏమని తింటది పంటది, దానికి ఏం తెలియదు. ఊరోళ్ళందరూ ముచ్చి రాసుకుంటుంది. ఈ ఊరోళ్ళు అక్కడికి తాకట్లు చెప్తానుకుంటది. కానీ ఇంత సంసారం ఏంటి, ఏం కథ అనేసి లేదు మీ అత్తకు. పొద్దే పొడి నీ సంసారం ఆగమవుతుంది. ఊకో అటువంటి మాటలు మాట్లాడకు. నాకు ఎట్లా అనిపిస్తుంది. ఈ మగనికి ఏం రోగం పుట్టింది అమ్మా? ఇంత మంచి పిల్లగాడు, ఎంత మంచి పేరుంది ఊర్లో. ఇటువంటి చేతలు చేస్తానంటే ఇవ్వం నమ్మడమ్మా. చూస్తానికి బుద్ధి మంచిదాలు ఎట్లా అనిపిస్తాడు వాళ్ళ? మరి ఏం చేయమంటావు చెప్పు పెంటక్క. మా చెల్లెలు ఉంచుతారా ఈ ఆదివారం నాడు శ్రీరామనవమికి జాతర అయితే పెద్ద జాతర. రాజక్క 2-3 దినాలు ఉండిపోదురు అని ఒకటే పని ఫోన్ చేసింది. సరే తీయ నేను పిల్లలు కలిసి వస్తే అంటే బావని ఇట్లా తీసుకురాక్క, చాలా దినాలు అవుతుంది చూడక అని అంటుంది. సరే అని ఒప్పుకున్నా, తీసుకొని పోతా. ఇంటిలో నలుగురం పోతాం. మా అత్త మామ ఏమని వండుకొని ఏమని కావాలి. మరి ఏంటి చెప్పు? జర ఊరిపోతున్నాన్న జర నిమ్మలంగా ఉంటాడేమో కాదు, దాన్ని గుర్తు చేయకుండా ఇక పోనా మాట్లాడుతూనే ఉంటాడు. ఇక జర దాన్ని చూడకుండా నన్ను ఉంటాడు, జర మర్చిపోయినట్టు ఉంటుందేమో అని
పోదామని అడుగుదామంటే ఆడు పట్టట్లేదు చూడు. పొద్దు ఎక్కడ పోయిందో ఎక్కడికి వచ్చిందో. చెల్లెని చిన్న చెల్లింటి కాడ మంచి పెద్ద జాతర అవుతుందేమో కాదు. మంచి పని చేసిన, బాగానే ఆలోచించినావు. ఇంటి లాగా అందరు మరి ఆయన తీసుకొని పోతేనే చక్కగా అవుతాడు. 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు ఉండేది. ఇవాడ చుట్టాలు ఆళ్ళు ఉంటారు. జనాలతో మాట్లాడుకుంటుంటే ఇవాడు దీన్ని మర్చిపోతాడేమో, ఫోన్ ఎక్కువ పట్టుకోడు. చెల్లె మంచిగానే ఆలోచించినావు, తీసుకో. గదే అక్క, నేను గదే అనుకుంటున్నా. ఇప్పుడు వస్తావా? ఇప్పుడు రాగానే అడుగు, ఏమంటాడో చూడు. ఏమంటాడో ఏమో అక్క. మొన్న సంది డ్యూటీకి ఎక్కిన, కొత్త డ్యూటీ చూసుకున్నా, పోవాలి పోవాలి అంటుండు. రేపు పోతా మా అబ్బుతా అని అట్లనే కూర్చుంటుండు. ఏం పని పోతలేడు, ఏం పోతలేడు, తింటుండు, ఇంట్లో పంటుండు. ఏం చేయాలి చెప్పు పెంటక్క. ఇప్పుడు గిట్ల జాతర పోదాం పా మా చెల్లెలు ఇంటికంటే, నేను పనికి పోవాలి, పిల్లల్ని తీసుకొని నువ్వు అని అంటాడు. ఏం కథను నాకు ఏం అర్థమైతలేదు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని పో అని అంటే దానికే మంచిగా వాళ్ళ అమ్మ వాళ్ళయ్య ఇక లేనప్పుడు దాంతో ఫోన్ మాట్లాడుకుంటా దాన్ని వినిపించుకుంటే ఏం కథలు పడతారో, ఎక్కడెక్కడ తిరుగుతారో. నేను ఆ రాదు, నేను ఇట్లా పోను. అవే నాకు ఎందాక రోడ్డు మీద కలిసి చెప్తుండు, ఏమయ్యా పనికి పోతలేవు, ఏమైనా ఊరిని తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నావు అని అడిగితే, రేపు సోమవారం సంది పోతుంది అని అన్నాడు. మరి నువ్వు ఇట్లా గట్లా ఊరికి పోదామంటే ఏమంటాడు? ఆయనకి ఇట్లా మస్తు ఆలోచన ఉంటుంది. మనమంటే మనకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. సరే సరే, ఏమంటాడో తర్వాత సంగతి. అని నువ్వైతే చెప్పి పెట్టరాదు. ఖచ్చితంగా రమ్మన్నది మా చెల్లె మా మరిది. పోయేద్దాము, వచ్చినాక మలవారం పోతుంది డ్యూటీ కలిపో. మరి ఏమంటాడు చూద్దాం. గదే పెంటక్క, చెప్పి చూస్తా. సరే చెల్లె, నేను పోయేస్తా. బట్టలు నానబెట్టొచ్చిన, ఇక బట్టలు ఏమో 2 టబ్బుల నిండా బట్టలు ఉన్నాయమ్మా. గ్యాస్ వచ్చి పాడవుతుంది. వారానికి 2 సార్లు వింటున్నా కానీ అయినా అంత ముడుస్తలేవు బట్టలు. రోజు రోజు ఉండాలంటేనేమో నాకు పానం శాత కాదు. ఈ 2 టబ్బుల బట్టలు ఏమైనా విడిస్తాయో ఏం కథనో. సరే బట్టలు విన్నాక వస్తే చెల్లె, మళ్ళీ నిమ్మ కూడా వస్తే ఏం పని ఉందమ్మా, పెంట మొత్తం జోరుగా మాట్లాడుతున్నాను, పంచాలు పెట్టుకోగలనే. మళ్ళీ పని తిన్నాక వస్తుంది. సరే అక్క, రాపో. ఏడి మంచి ఇంకా జాడ పట్టలేడు, ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. ఇప్పుడే వస్తా అనుకుంటా చెప్పి పోయిండు, ఏడు ఇంకా వస్తలేడు. ఏడో కూర్చొని మాట్లాడుకుంటా కూర్చుండో పోను, ఏం కథలు నాకు ఏం అర్థమైతలేడు. ఇది ఇంకా మారడ, ఎంత తిచ్చినా ఎన్ని మాటలు చెప్పినా సిగ్గొస్తలేదు. ఇంకెన్నడు మారుతాడు? ఆడు మారుతాడు, మరి నేను మారాలో నాకు ఎంత నన్ను అర్థమైతలేదు. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. మా అమ్మగారికి చెప్పుకుందునా, ఇక మొన్ననే చెప్పిపోయారు. ఇక మళ్ళీ ఎవరికని చెప్పుకుందును, ఏమని చెప్పుకుందును? ఆ దొమ్మలు ఉడుకుతూనే ఉంటట్టుండు. ఏమైంది? ఏం ఆలోచించుకుంటా నిలబడ్డవు? వచ్చినవా? ఏ కాలమా ఎదురు చూసుకుంటా నిలబడ్డా. ఇవి వస్తాడేమా వస్తాడేమా అని. ఎక్కడ వస్తావు? పొద్దుగాల మబ్బుల మీద లేవక ముందు పోయినావు. పిల్లలు లేచిర్రు, తయారైపోయిర్రు. పోయిన అర్ధగంటకు గంటకు ఇట్లా వస్తాడేమో అనుకుంటే ఇప్పుడు అయ్యా నువ్వు వచ్చేది ఏమని అంటే నాకు అదైతుంది. కానీ నీ గురించి ఆలోచించిన దమకంతా ఖరాబ్ అవుతుంది. ఏమని అంటేనేమో అయ్యో నేను మారింది, ఇప్పుడు గిట్లా గిట్లా కుక్కోలే ముచ్చుకుంటున్నావు అని నా మీద సీరియస్ అయ్యేది ఒక్కటి నేర్చుకున్నావు. సరే సరే, ఇక నీతో నోట్లుడు ఇక నా వల్ల కాదు నాయన. నాకు నెత్తి నొచ్చి పాడవుతుంది. అగో ఊక జెండు బాగా ఉడుతుకొని ఎట్లా అయినా చూడు, మొత్తం ఎర్రగా ఈ తలకాయ అంట. అరే ఇప్పుడు ఏమైందనే ఏదో దోస్తుగాళ్ళని బట్టి వాకింగ్ పోయేస్తున్నా కానీ ఇంత దానికి ఇంత పెద్దగా ఆలోచిస్తుంది. నేను గటువంటి శాతలు ఏం చేస్తాను, తీయ మొత్తం మారిపోయిన తీయ. ఏమైనా ఇక ఒక్కసారి వేసిన తప్పు ఒకటే పని మొత్తుకుంటుంది నువ్వు. నేను కరెక్ట్ మాట్లాడితే నీకు కుక్క లెక్క మొత్తుకున్నట్టే అనిపిస్తుంది. కానీ ఇగో ఎల్లుండి శ్రీరామనవమి నాడు మా చెల్లెలు ఇంటికాడ జాతర ఉందంట. అమ్మని ఒకటే ఫోన్ చేస్తుంది మా మరిది మా చెల్లె. ఇక బావని తీసుకొని రా అక్క, చాలా దినాలు అవుతుంది, ఇంటి లావులు అందరు రాజు అని ఫోన్ చేసింది. మరి పోదాము, ఏమంటావు? కుదరదు నేను రాను అమ్మ. సోమవారం సార్ పని పోవాలని చెప్పినాక మళ్ళీ నువ్వు కథలు పడుకుంటా జాతర పోవాలి, ఆడుకోవాలి, ఇడుకోవాలని అంటే పనికి పోకుంటేనేమో ఒకటే పని పోవు, ఏమైనా తినించమంటున్నావు అని అంటూ పనికి పోదంటేనేమో ఇట్లా ఊరికి పోదాము, ఆడుకోదాం, ఇడుకోదాం అంటే ఎవరు రానిస్తారు చెప్పే. మొత్తం నువ్వే జడగొడుతున్నావు. పో నన్ను ఏమనంటే కష్టము. నేను రాను పిల్లని తీసుకొని నువ్వు. అగో నేను ముందుగానే అనుకున్నా, ఏమైనా గట్టిగా మాట్లాడేసరికి ఇక నా మీద రివర్స్ అవుతావు నాకు తెలిసి నీ గురించి. కానీ ఏముంది, ఈ వారం ఒక్కసారి ఇచ్చిపెట్టి వచ్చే వారం సంది పోదు. కానీ అయ్యా పోయి 2 దినాలు ఉండొద్దాము. ఇక నాకు ఇట్లా మనసు బాగాలేదు, ఇద్దరు మా చెల్లెలు ఇంటికి పోతాను నాకు నిమ్మలం అవుతుంది. బాగానే ఇక పోయేద్దాం పా. మా మడికి బాగానే ఉంటాడు కానీ సోపతి
ఇక 2 3 రోజులు కూర్చొని తాగుకుంటే గట్లా ఉంటే టైం పాస్ అవుతుంది. జాతర బాగా అవుతుంది. ఇక పిల్లలకి ఇట్లా ఒకటే పందాలు ఇస్తారు, ఎక్కడ తీసుకోవట్లేవమ్మ చాలా దినాల సంది బోర్ వస్తుంది. అమ్మమ్మ ఇంటికన్నా పోదాం పందాలు ఇస్తారు. ఇట్లా జాతర వచ్చింది అందరు ఆడికి వస్తారు, బియ్యాలు ఇట్లా పోసుకుంటారేమో మా చెల్లె, పోయొద్దాం పారాదు. అరే బియ్యాలు పోసుకొని ఏదైనా పోసుకొని నేను రాను, పిల్లల్ని తీసుకొని పోరాదు, నేను వద్దంటున్నా. నువ్వు రాంది పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలి, ఏం పంపియ్యి. ఇక మా వాళ్ళ ఊరికి ఎక్కడైనా పోదాం, మా వాళ్ళ దావత్ వచ్చిందంటే నీకు ఏమవుతుంది ఏం కథను. అదే నీ వాళ్ళ దావత్, మీ అక్క చెల్లెళ్ళ దావత్ ఏదైనా ఉంటే మాకంటే ముందు ముందు కాదని తయారయ్యి చూస్తావు, ఇట్లనే ఉంటుంది. అరే ఆడ మీ వాళ్ళదైనా సరే మా వాళ్ళదైనా సరే ఎవ్వరు అదేం కాదు కానీ నేను సోమవారం సంధికి వస్తాను చెప్పి నేను పని కాడ ఇక మళ్ళీ పోతే మొత్తం ఇక పని క్యాన్సిల్ చేపిస్తాడు. ఇక ఏడ దొరకదు నాకు డ్యూటీ. జర నా మాటిని పిల్లల్ని తీసుకొని నువ్వు. ఏమొద్దు నువ్వు రాంది, నేను పిల్లల్ని వేసుకొని ఏడిపోని చెప్పు. మా మరదగితే పని అడుగుతుండు, అన్నం తీసుకురా అన్నం తీసుకురా అని. వాళ్ళేమో ఏమైనా నీ గురించి దోలాడుతాడు, నువ్వేమో వాళ్ళని పట్టించుకుంటావా, వినడానా మా ఇంటికి రాదు అని. పెళ్ళి ఇన్నేళ్ళు అవుతుంది, మా అమ్మగారు చుట్టాలని ఒక్కనాడన్నా రవి మా ఇంటికి 2 రోజులు ఉండిపోదురు అని అన్న అని ముఖానికి. ఏ పండుగ చేయరాయే మీరు, ఏం చేయరాయే, ఎవరైనా విడిస్తే చక్కగా పోరాదు, ఎట్లా తెలుస్తే చెప్పు సుతరికము. ఏమైనా ఇంట్లోనే కావాలి. ఏమో అయ్యా నీ గురించి ఎట్లా చెప్పినా నీకు కష్టమే అయ్యా. అరే ఊకుటా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నది, నాకు ఊరదు, నేను రాను. ఇక నువ్వు ఇంత పొడుగు మాట్లాడినా నువ్వు ఏం చేసినా నేను రాను అన్నప్పుడు రాను. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, నీ ఇష్టం ఉంటే లేకపోతే మూసుకొని ఉండరాదు. సరే సరే తీయగా నువ్వు రాను, నేను ఏం చేస్తాను, నేను ఇట్లా ఏం పోము. నీకు బాగా కథలు అవుతున్నాయి, నాకు తెలిసి తిని మనసులో నా బాధ ఏందో నాకు అంతా ఎరిపోయినాయి. ఇక ఆడిపోతే ఫోన్లు మాట్లాడేది ఉండదు, వాళ్ళు చుట్టాలు ఉంటారు. ఇక దాని ముఖం చూడలేక నువ్వు ఉండలేవు. ఇక అవన్నీ కథలు పెట్టుకొని నేను రానని డ్యూటీ మీద తీసుకొస్తున్నావు. అమ్మో నీ లంచ కథలన్నీ నాకు ఎడతానే తీయి. అరే నువ్వు గంట తిట్టినాక కూడా నేను మాట్లాడుతున్నా అంటే ఇట్లా నమ్ముతుంది నువ్వు. ఇక నాకు సిగ్గుచరం ఏం లేకుండా వచ్చినా చెప్పు. ఏమో అయ్యా ఎవరి తెరక, ఎవరితో మాట్లాడ, ఎవరేం చేసేది చెప్పు. ఇక నన్ను ఆగం చేస్తారు కానీ నీ గురించి ఆలోచించిన డమాక్ అంతా ఖరాబ్ అవుతుంది. అక్కడ పిల్లల గురించి ఆలోచిస్తున్నా, ఇక్కడ నీ గురించి ఆలోచిస్తున్నా, ఇక్కడ నీ అమ్మ నాయన గురించి ఆలోచిస్తున్నా, అందరి గురించి ఆలోచించలేదు. ఎట్లా పీన్ వెళ్ళక ఎట్లయితున్నా. ఏ నువ్వేమో నీకేంది మంచిగా ఉంటాం, 3 పూటలు తిని తెచ్చి పెట్టాక తినకుంటే నీకేమవుతుంది. ఏమైనా గట్లనే డల్గబడతావని నా మీద మొత్తుకుంటావు. ఇక నువ్వు చేసే శాతలేమో ఖర్చు ఉంటాయి. ఇక నీ గురించి ఆలోచించి నాకైతే ఏం బేజారంటే అట్లా బేజారు వస్తుంది. ఇక ఇప్పటికైనా మారిందేమో నా మొగడాన్ని మురుస్తామంటే ఏమైనా ఫోన్లు మాట్లాడి తక్కువ చేయలేదు, అక్కడిక్కడ ఊర్లో తిరుగుడు తక్కువ చేయలేదు. ఎట్లా నమ్మితే చెప్పు నేను. ఇక అది ఏం నచ్చిందిరా సిగ్గు తగ్గినోడా. ఇక నాకు ఇక లేదు మాటలు వస్తాయి కానీ ఇన్ని తినాల్సింది ఏ మొగన్ని ఎక్కువ మాట అన్నది నిమ్మలంగా చూసుకోవాలని ఊరుకుంటా ఉంటే ఇంత కాడికి తెచ్చినామంటే ఏమనుకోవాలి చెప్పు. నీ గురించి చూస్తానికి నల్లుకుంటోళ్ళకి ఎట్లుంటో చూడు. మళ్ళా ఎవడన్నా నమ్ముతారా గిట్ల గిట్ల సంగతమ్మా, నా మొగడు గిట్ల చేసిన అంటే ఎవడన్నా నమ్ముతాడా. అరే ఊకుటా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నది, ఒక్క మాటకు 10 మాటలు గుర్తించి ఇంత పొడుగు మాట్లాడుతున్నావు. ఇక పనికి పోకుండా అట్లనే వేసి పెట్టుకోవాలా చెప్పు. ఇక రేపు వస్తాం మాపు వస్తాను సోమవారం వస్తాను చెప్పిన. ఇక ఇప్పుడు సోమవారం పోతే ఆడు ఏమన్నాడా చెప్పు, డ్యూటీలకి ఏం తీసి పారేస్తాడు. ఇక వేరే డ్యూటీ దోలాడుకోవాలంటే ఇక నా వల్ల కాదు తల్లి. దండమన్న చేస్తేనే మీరు పిల్లల్ని తీసుకొని పోయినా పోదే, నేను చేంజ్ చేస్తే చెప్పు. ఇక మీ మడతకు చేయమని తాగుదాం అని ఆ తాగుబోతుడు నా ఎంబటే పడతాడు. ఇక తాగుడంటేనేమో నాకు వడదాయ కడుపులో మన్నట్టు అవుతుంది. ఆడేమో తాగుకుంటూ పోడు. ఇక మీ చెల్లెన ఒకటే పసికండ్లు మటన్లు ఇవన్నీ పెట్టి చంపుతుంది. ఎందుకు వచ్చిన బాధ నేను ప్రాంతాన్ని. ఇక ఇప్పుడు ఒక 200 300 తిండి ఖర్చు వెళ్తుందని పోతే ఇక ఇన్ని పైసలు కూడగొట్టుకున్నట్టు మన చేతిలో రాదు. డ్యూటీ మళ్ళీ ఏదో దొరకదు మనకు. ఏమో అయ్యా నీకే ఎరుక, ఇంతగానం చెప్పినా కూడా డ్యూటీ డ్యూటీ అని తలపబడుతున్నావు. ఎవరికి లేకుండా వచ్చిన డ్యూటీ నీకు ఒక్కనికే ఉన్నట్టు, ఒక్కనే అయిపోయినట్లవయ్యా. ఈ ఒక్కసారి 2 3 రోజులు ఉండొస్తాను, నీకేమైంది, వారం రోజులు లీవ్ పెట్టరాదు. వచ్చే వారం సార్ ఇంకేం రావుతున్నాయి, రోజు పోయొద్దు కానీ ఇట్లా మంచి మాట చెప్పినా కష్టమే అయ్యా నీకు. రేపు ఏమన్నా చేసుకో. ఇక నువ్వు పోదా మంచిగా మేము పోతాము, లేకపోతే మేము ఇట్లా మూసుకొని ఇంట్లో మేము అంటాము. మరి ఎంతగానో చెప్పాలి చెప్పు నీకు. ఇక నువ్వు పాడింది పాట అన్నట్టు ఒకటే పాట పాడుతున్నావు. నేను ఎంత చెప్పినా వేస్ట్, నువ్వు వినము వంటి కాదు కానీ
నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నాయనా. ఎంతగానం చెప్పినా ఒకటే పాట పాడుతుంది, వేమ వేమ దీంతో పెద్ద నెత్తిన కూర్చోబడ్డది. ఇక దాన్ని చూస్తే అక్కడ దాని అట్లుండే దీనిదేమో ఎట్లుండే. ఇక ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని నచ్చేయాలి నాకు ఇంత నన్ను అర్థమవుతలేదు. అదేమో ఫోన్ చేయకుంటుంటే నేను వస్తా అని బెదిరిస్తుంది, ఇదేమో దాంతో మాట్లాడితే నేను వస్తాను ఇది అంటది. ఏం చేయాలి, ఇక్కడ బాధ ఈ బాధ పాడుగాను. ఆడేమో తాగుబోతోడు, దాన్ని ఒకటే కొడుతుందంట. సరే సరే ఫోన్ చేసి మాట్లాడతాం, మరి దాన్ని అడుగుతా గిట్ల గిట్ల సంగతి పోవాలా అని అది అడుగుతా ఏమంటది చూద్దాము. హలో లత, ఏం చేస్తున్నదే? హలో, ఏం చేస్తలేను, ఇక ఖాళీగానే ఉన్నా. నీకు ఏమైంది? ఏముంది చెప్తానుకో, దీంతో పెద్ద నెత్తి నొప్పి వచ్చి పడ్డది. వాళ్ళ చెల్లెళ్ళ నుంచి కాడ శ్రీరామనవమికి పెద్ద జాతర అవుతుందంట. ఇవాళ బియ్యాలు పోసుకుంటారంటే పెద్ద కథ కథ జరుగుతుందంట. ఇక ఒకటే పని రమ్మంటారు వాళ్ళు, పోదాంపా పిల్లల్ని తీసుకొని రమ్మంటుంది. మషిన్లో పోయి 2 రోజులు ఉండొద్దాంపా అంటుంది. ఏం చేయాలి చెప్పు, ఉండక తప్పట్లేదు. ఇక్కడ సోమవారం పనికి పోదాం అనుకున్నా, పనికి ఏమో పోబుద్ది అయితే లేదు. ఇప్పుడు పని పోకుండా అక్కడ పోకుండా పనికి పోకుండా ఇంట్లోనే ఉంటే ఇక అది వచ్చినాక నన్ను బూరు బీగి చారు కాస్తుంది తల్లి. ఏమంటావు చెప్పు, గదే నీకు చెప్పి మరి ఏదో ఒకటి చెప్తాం అనుకుంటున్నా, పోనా మరి? అయ్యో అవును కదా, నేను మర్చిపోయినా. వాళ్ళ చెల్లెళ్ళ కూడా మా అక్కోళ్ళు రేనాయే. మా అక్క ఇట్లా ఫోన్ చేస్తాన్నది కానీ మొన్న ఫోన్ చేసింది జాతర పెట్టారు అదే అని అన్నది. ఇంకా ఫోన్ చేయలే. మరి అప్పటికి సాయంత్రం చేసి ఇట్లా రమ్మంటదో ఏం కథనో. సరే, నేను ఇట్లా వస్తా కదా, నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా, పోదామని చెప్పరాదు, ఆడ కలుసుకుంటాం. కానీ ఇక నేను చూడక నిన్ను మస్తు రోజులు అయినట్టే ఉంది. 2 రోజులకే నా పానం అంతా నేను మీద దిగుతుంది. పోదాంపా మరి. అరే మీ అక్కలూరు కూడా గదే గదే, నేను మర్చిపోయినా. సరే సరే ఇక ఆమె చెప్తే పోదాం తీయరాదు. ఆడ ఇట్లా అక్కడిక్కడ పోయి కలుసుకున్నట్టు ఉంటుంది, ఈ జర ఫ్రీగా తిరిగినట్టు అని ఉంటుంది. ఊర్లోనే మాల్లు చూస్తారనే భయము. ఇక ఆ ఊర్లో మనం ఎవరికి తెలుసు చెప్పు. సరే మంచిగా కలుసుకుందాం మరి పోదామా, ఏదో ఒకటి చెప్పు నాకు. ఇక ఏదో ఒకటి చెప్పేది, ఇక ప్రతిసారి పోయేది ఉండే. పోయినసారి పోలే, ఆ పోయినసారి పోలేదు. ఇక ఈసారి అన్న పోకపోతే మా అక్క లేసే ఫీల్ అవుతుంది. పోదాం పటిగా, పోదామని చెప్పు. ఇక పోకపోతే దాంతో పెద్ద నెత్తి నొప్పి ఉంటుంది. సరే సరే పోదాం మరి పోదాం అని చెప్తా. సరే మంచిదే, బయట చెట్టు చాటు నిలబడి మాట్లాడుతున్నా. అది ఒకటి మొత్తుకుతుంది, ఎక్కడ పోతున్నావు, బాగా తిరుగుతున్నావు, ఫోన్ మాట్లాడుతున్నావు అని. మళ్ళీ డౌట్ వస్తున్నట్టుంది దానికి. ఇక మారినా మారినా అని చెప్తున్నావు కానీ నువ్వు మారతలేవు అని నా మీద కయ్య కయ్య మొత్తుకుతుంది. ఏం చేయాలో ఏం కథలోని. మన ఇద్దరిని బాగానే విడదీస్తట్టుంది అది. చాలా కోపంగా ఉంది. అవును, ఆమెకు మస్తు కోపం ఉంది మన మీద. మొన్ననే నన్ను 2 దెబ్బలు పళ్ళ పళ్ళ కొట్టింది. ఇక నాకు మస్తు కోపం వచ్చింది కానీ ఏం అనలేకపోయినా. ఏం చేసినా చెప్పు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనూరు మళ్ళీ గట్టిగా మనం వస్తుంటే వాళ్ళు క్లియర్ అయ్యారు ఇచ్చగలని నేను సపోర్ట్ చేయలే. సరే సరే నేను మళ్ళా వినగల అవగానే తాగుతాడు ఇక్కడ పోయింది, బాగానే మాట్లాడుతున్నావు, ఇంట్లోనే ఉన్నాను నువ్వు, అడిక్కడ పోయింది. ఏమో ఎక్కడ వచ్చిందో ఏం కథనో, ఆయన గురించి ఆలోచించి ఆలోచించి నా దమా ఖరాబ్ అవుతుంది. రోజు తాగుడు తాగుడు తాగుడు, వాళ్ళు తాగుట్లనే పెడతట్టున్నా అని పొద్దుగల మబ్బులు లేచి ఒక హాఫ్ బాటిల్ తెచ్చుకొని తాగిండు. మళ్ళీ ఎక్కడ పోతున్నావురా అని ఇప్పటిదాకా అడిగితే ఏ వయసు కడిపోతున్నాను అంటుండే. ఏం చెప్పాలి చెప్పా సిద్ధిగా తినని గురించి. పిల్లల గురించి పట్టించుకోడు, ఇక నా గురించి పట్టించుకోడు. ఇక ఆమెకి ఇట్లా అర్థం అయిపోయింది, ఇది నన్ను పట్టించుకోదు, ఏమైనా ఆమె చూస్తుంది అనుకుంటున్నట్టుండు. ఏమో అయ్యా, వీళ్ళ గురించి ఆలోచించానే నాకు దమా ఖరాబ్ అవుతుంది. అక్కడ నీ పిల్లమేమో నా మీద ఎంత పగ పెట్టుకుంది. అది ఏనాడు దొరుకుతున్నా, ఏనాడు దాని చుట్టూ ఇంటికి వీకాలని అనుకుంటున్నట్టుంది. నన్ను చూస్తే మంటున్నట్టుంది. ఈ సిగ్గునోడేమో నువ్వు మస్తు కథలు పడుతున్నవే, ఏమైనా ఫోన్ మాట్లాడుతున్నవే అని నా ఎమ్మటే కలుగుతుందయ్యా. ఆయనకి బాగా డౌట్ వచ్చింది. సగం బడి నీ పిల్లమే నేర్పింది మా వాళ్ళకి. ఎన్ని తినాల్సిందేమో ఏం అనకపోయేది, ఏం పట్టించుకోకపోయేది. ఇప్పుడేమో ఎక్కడ పోయినా ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాను ఒకటే నమ్మలు అడుగుతుండు. అవునే, ఆంటీకి ఇంత సోయి లేకుంటుండే నీ మీద. ఇక గివే నేర్పినట్టుంది, ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పిందంటగా. ఇక అప్పటికన్నా ఆంటీ ఇట్లా మంటుంది, అమ్మో ఇది నేను ఇచ్చిపెట్టి పోతే ఇట్లా కథలు పడుతున్నాదని. ఆడికి ఇట్లా ఇట్లా నేర్చినట్టుండే. పోని పోని ఎవడు ఎందుకు కుట్టాడో చూస్తాం కానీ. సరే మరి అది ఇంటే మళ్ళీ బదలాం అవుతుంది. ఇక ఎల్లుండో మరి ఎన్ని రోజులు ఉంది తీర్థానికి, ఆడ కలుసుకుందాం తీయే. మళ్ళీ మన ఊర్లో ఇట్లా ఎడగన్నా కలుసుకుంటే మళ్ళీ దొరికితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక దాంతో ఉన్నది మనకు.
ఈ ఊర్లకే నిలబడుతుంది నిన్న నిలబడుతుంది మన మనమన్నా పోదాం పా అని అంటది ఇక దాని గురించి తెలిసిందేగా. సరే సరే తిని పండుకో జరసేపు. ఆ సరే సరే మంచిది. సరిత ఏం చేస్తున్నవే? ఏం చేస్తే నీకెందుకు చెప్పు, నా బాధ ఏందో నేను పడతా. ఈ పని పాడుగాను చూసి చూసి ఆశొచ్చి పాడవుతుంది. ఏ దేవుడు రాసిందో తలరాత పాడుగాను. మీకు ఉత్త పుణ్యానికి నేను చేసి తలగబెట్టాల్సి వస్తుంది. మీరు నిమ్మలంగా తిని వంటరు. ఈ బాధ పాడుగాను నా మనసు ప్రశాంతంగా లేకుండా పోయింది. ఇక నువ్వు ఆ శక్తి తినకుట్టయినవు ఎన్నడికి మారకు సచ్చేంత వరకు నాకు బాధ తప్పనట్టే ఉంది. ఏంటి ఏం కావాలి చెప్పు, ఇప్పుడే రానని పోతుందా? ఏమైంది మళ్ళీ వచ్చినావు? ఏ ఎందుకే గట్ల గరం అవుతున్నావు? ఇక మీ చెల్లెళ్ళ ఇంటికి పోదామంటివిగా. సరే పోదాంపా. ఇదెక్కడ చిత్రము, ఇప్పటిదాకా నేనేం రాను అది ఇది ఇంత పొడుగు మాట్లాడిపోతుందిగా. మళ్ళీ ఇప్పుడు ఏం రోగం పుట్టింది? ఇప్పుడేమో కాలు సోకినట్టుంది, మరి ఇప్పుడే వస్తానంటున్నావు. ఏమైంది? అరే ఏమైతదే నువ్వు ఓయమ్మ ఓయమ్మ ఇంత దానికి ఇంత పెద్దగా మాట్లాడుతావు సార్ తీసుకుంటా. ఆ డ్యూటీ కాడ మా సార్ గారికి ఫోన్ చేసి అడిగిన సారు మరి ఉత్సవారం సార్ వస్తా అంటే ఏమో అయ్యా నీకే తెలుసా అని ఇక బతలాడంగా సరే అని ఒప్పుకోండు. ఇంకా గట్లని పోదాం అనుకున్నా దానికి గిట్ల మాట్లాడతావేంటి? ఏమైతుంది ఊకుంటా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏమంటది అని. ఏమో అయ్యా ఎక్కడ వాన పడుతుందో ఏం కథనో, నువ్వేదో కథలు పడుకుంటా మాట్లాడుతున్నట్టు నాకు ఏం అర్థమైతలేదు. సరే సరే డ్యూటీ కాడ చెప్పినట్టుగా ఈ పిల్లలకి ఇట్లా రేపు పోతాము చెప్తాము, స్కూల్లో లీవ్ పెట్టిరవ్వా, మరి ఊరికి వచ్చినామని చెప్పిరవి అని చెప్తుంది. సరే సరే పోదాము. మరి మీ అమ్మకు మీ నాయనమ్మకు ఏం చెప్పుకుంటావు చెప్పు నువ్వే. సరే సరే అలా చెప్పుకుంటా కానీ బట్టలన్నీ చదివి పెట్టు. మీ చెల్లెకి ఫోన్ చేసి చెప్పు వస్తున్నామని. మరి ఏమేమి తీసుకొస్తాడో మీ మరిది చూద్దాం. ఏంటయ్యా తీసుకొచ్చింది నీకు బంగ చెక్కలు? నీ ఇంటికి ఓ 10 సార్లు పిలుస్తావు గుల్ల గుల్ల. ఇక ఇంటికి వస్తే ఒక్క ఫుల్ బాటిల్ తెచ్చే ముఖం కాదు నీది. కానీ ఏం తెస్తాడు చెప్పి పెట్టని చెప్తున్నావు సిగ్గు లేకుండా. ఓయ్ అమ్మా నీతో పెద్ద బాధ వచ్చి తలగబడ్డది అమ్మ. ఒక్క మాట 10 మాటలు పుట్టించి చంపుతావు. సరే సరే పోదాం తీయే. ఇగో ఇదే నుండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 16 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. రేపు మళ్ళీ కలుస్తాం.